మీ స్కూల్ డేస్లో మీ పక్కన కూర్చొని మీ ఫ్రెండ్ నేమ్ కామెంట్ చేయండి. ఉదయం లేవగానే ఒక హడావిడితో స్కూల్కి బయలుదేరి ఏం చదువుతామో తెలియని ఆ 10 కేజీల బ్యాగ్ పట్టుకొని ఎక్కడ బెల్ అయిపోతుందో ఏమని భయపడి ప్రార్థనా సమయానికి స్కూల్ దగ్గరికి చేరుకున్న రోజులు ఎన్నో. మనం లేట్ అయితే పీటీ సార్ ఇచ్చే పనిష్మెంట్లను తలుచుకుంటేనే నవ్వొస్తుంది. బ్రేక్ టైంలో తినే పీచు మిఠాయి, క్లాస్ రూమ్లో చేసే అల్లరి ఇంకా కళ్ళ ముందు కదలాడుతుంది. 10th అయిపోయి ఎవరి దారిని వాళ్ళు వెళ్ళిపోతే ఆ బాధను మాటల్లో చెప్పలేం. అన్ని రోజులు మనం చేసిన గోల, ఎంజాయ్ చేసిన క్షణాలు ఇంకా కళ్ళ ముందు మెదలాడుతున్నాయి. స్కూల్లో ఉన్నప్పుడు అనిపించేది ఎప్పుడు పెద్ద అవుతాను, ఎప్పుడు లైఫ్ని ఎంజాయ్ చేస్తాను. కానీ అసలైన సంతోషాన్ని స్కూల్లోనే ఉంచేసా అని ఇప్పుడు అర్థమవుతుంది. నాకు ఆ రోజు ఇంకా గుర్తుకుంది. మా ఫేర్వెల్ డే. అంతా విడిపోతామని తెలిసి బాధపడుతున్న రోజు. ఆ రోజుల్లో ఎప్పటిలా అందరి దగ్గర ఫోన్స్ ఉండేవి కాదు. ఒక బుక్ పట్టుకుని ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళి మీ అంబిషన్ రాయండి అంటే ఒకళ్ళు ఐఏఎస్, ఒకళ్ళు ఐపీఎస్, ఒకళ్ళు డాక్టర్ అని రాశారు. ఇప్పుడు ఆ బుక్ ఓపెన్ చేసి చూస్తే ఒకవైపు నవ్వు, ఒకవైపు బాధగా ఉంటుంది. బాల్యం పాఠం నేర్పించి పరీక్ష పెడుతుంది, కానీ జీవితం పరీక్ష పెట్టి పాఠం నేర్పుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.